అందరూ ఊహించిందే జరిగిందే. ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్లపై ఆప్లో వేటుపడిందే. వారిద్దరిని పార్టీ జాతీయ కార్యవర్గం నుంచి తొలగించారు. ఢిల్లీలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చ సాగిందే. ఇటీవల నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్పై అసంతృప్తిగా ఉన్న ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ బహిరంగంగా ఆయనపై విమర్శిస్తూ వచ్చారు. పార్టీలో ప్రజాస్వామ్యం లోపించిందని మీడియాకెక్కారు. ఆప్లో అంతర్గత కల్లోలంపై ఢిల్లీలో పెద్ద చర్చ జరిగింది. పార్టీ పరువు పోతోందని భావించిన కేజ్రీవాల్ అసమ్మతి వర్గానికి కళ్ళెం వేయాలని భావించారు. కార్యవర్గ సమావేశంలో అందరి ఆమోదంతో వారిద్దరిపై వేటు వేశారు. పార్టీ వ్యవస్థాపక సభ్యులుగా ఉండే ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ ఇప్పుడు ఎటువంటి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించొచ్చనేది ఆసక్తిగా మారింది. To all our sympathizers and supporters, I apologize. This is not the day we wanted to give you in our democracy. What from here, sir? Honestly, we've not thought about anything, but this is not what the Aam Aadmi Party came into politics for. They had a script, we don't have a script. वो तो पहले से पूरी स्क्रिप्ट लिख के लाए थे कि क्या करेंगे. हम ऐसी कोई स्क्रिप्ट नहीं लेके लाए थे. हमने कहा था सीक्रेट वोट से फैसला हो जाने दीजिए, जो फैसला होगा हमें स्वीकार्य होगा. वो होने नहीं दिया गया.